రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులు సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటూ కూడా వెన్నుపోటు దినంగా భావిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదే తరహాలో జనసేన పార్టీ పీడ వెరగడై ఏడాది అంటూ కూడా ఓ కార్యక్రమాన్ని, అంటే ఒకే రోజు సంక్రాంతి దీపావళి జరుపుకోవాలంటూ కూడా ఆ కార్యక్రమాలను చేపడుతున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ సుపరిపాలన మొదలై ఏడాది అంటూ కూడా ముగ్గుల పోటీలు, అదేవిధంగా బాణసంచా పీల్చి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. అసలు ప్రజా సంఘాల నేతలు మనతో పడుతున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఏంటన్నటువంటి విషయం అన్న మీరు చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ ప్రధానమైనటువంటి మూడు పార్టీలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఈరోజు మూడు రకాలైనటువంటి పిలిపిచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి మొదటగా ఒట్టి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవమే, సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ మాట తప్పింది, ఇది వాస్తవం. అది అందరం అంగీకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతూ ఉంది. ఒక సంవత్సరం రోజుల పాటు ఇంకా ఇవ్వలేదు అనేటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద కూడా ప్రారంభమైంది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా దాన్ని డైవర్ట్ చేయాలా అనేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ కూడా చూస్తూ ఉంది. అంటే సూపర్ 6 అనేటువంటి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం సూపర్ 6 తప్ప మిగతా కార్యక్రమాల చుట్టూరు తిరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్రోహ దినం అని, వెన్నుపోటు దినం అనేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు వెన్నుపోటు పొడసలేదా? నీటి ప్రాజెక్టుల మీద 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు కేటాయించిండా లేదా? డబ్బులు ఇవ్వలేమని చెప్పి జీవో తెచ్చిండా లేదా? ప్రాజెక్టుల గురించి పూర్తిగా రాయలసీమకు వెన్నుపోటు పొడిచాడా లేదా? మరి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అంగీకరించి నా పిరుల్లో ఈ రాయలసీమకు ఈ మోసం జరిగింది, ఈ వెన్నుపోటు జరిగింది అని చెప్పి ఈ కార్యక్రమం లేకపోతే చాలా బాగుంటుంది. కానీ అది చెప్పకుండా మిగతా అన్నీ చెప్తా ఉన్నాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఒట్టి సంక్షేమ పథకాల చుట్టూరే సంవత్సరం రోజులు తన క్యాడర్ను, తన యంత్రాంగాన్ని తిప్పుతూ ఉన్నాడు. అంటే ప్రాజెక్టుల గురించి కానీ, లేకపోతే పరిశ్రమల గురించి కానీ, రాష్ట్రంలో ఉపాధి గురించి కానీ, లేకపోతే రోడ్ల గురించి కానీ ఏ ఒక్క అంశం మీద నేను పొరపాటు చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదు ఈరోజు కూడా. మరి ఈ కార్యక్రమం పిలిపించే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు కూడా గత 5 ఏళ్ళు నేను కష్టపడ్డాను, తర్వాత సంక్షేమ పథకాలు నేను ఇవ్వలేకపోయాను అనేటువంటి పద్ధతుల్లో అతను కూడా రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడగాలి. ఒక సంవత్సరం అయింది నేను హామీ ఇచ్చి ఆ పేరుతో అధికారం లేకొచ్చినా అవి ఇవ్వలేకపోతా ఉండా, మిగతాయి కల్పిస్తూ ఉండా అని నేను చెప్పాలి. ఆయన జనానికి మోసం చేసిన మాట చంద్రబాబు నాయుడు వాస్తవం, అది అందరూ అంగీకరిస్తుండరు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. కానీ దాని మీద ఏమాత్రం ఇది కావటం లే. కానీ మిగతా అంశాలలో పవన్ కళ్యాణ్ గారు రకరకాల చెప్పారు, ఎగిరెగిరి చెప్పాడు. మైకుల ముందు అయితే ఒక రకంగా డ్యాన్సులు వేసి మాట్లాడాడు. మరి ఈరోజు ప్రభుత్వంలో సంక్షేమ పథకాల గురించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లే. రెండోది, కడపలో పెద్ద ఎత్తున భూ కబ్జా జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా, సిట్ వేస్తామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి మాట తప్పారా కాదా? ఇది విద్రోహమా కాదా? ఇది మోసమా కాదా? మరి వెంటనే సిట్టేసి 1000 ఎకరాలను కడపలో కబ్జా జరిగితే పేదల చేతల్లోకి పోవాల్సిన భూములు, పేదలేమో ఊరు బయటికి, అంటే టౌన్కు 10 కిలోమీటర్ల దూరంలో కేఎస్ఆర్ఎం కాలేజ్ ఎంత దూరం అంటే కడప నగర ప్రజలను అక్కడ తరమాలా? అంటే కడప నగరంలో ఉన్నటువంటి పేదోళ్ళంతా దళితుల కంటే హీనంగా బయటికి తరిమాడు. వైఎస్ఆర్ జగన్ కాలనీలని ఎక్కడో బుగ్గొంక ప్రాజెక్టు దగ్గరికి తరిమారు. అంటే ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం జరిగారు. టౌన్లో ఉన్నటువంటి భూములని వైసీపీ చేతల్లో ఉంటే నేను సిట్టేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. తర్వాత మన చంద్రబాబు నాయుడు 7 రోడ్స్లో చెప్పాడు. తర్వాత లోకేష్ గారు చెప్పారు. మరి నీ సిట్ ఏమైంది? ఇది ఇంతకంటే ద్రోహమైనటువంటి మాట. ఈ 3 పార్టీలు కడప జిల్లాను, రాయలసీమను ద్రోహం చేశాయి. ఈ 3 పార్టీలు కూడా
ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఇచ్చినటువంటి పిలుపులో మీ నిజాయితీ ఎంత ఉందో మొత్తం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. గత ప్రభుత్వం మోసం చేసింది, మీరైనా మేలు చేయాలి కదా. మీరు కూడా ఈ సంవత్సరం రోజుల కాలంలో ఏం చేశారు? కాబట్టి అధికార పార్టీని చాలా దుర్మార్గంగా సంవత్సరం రోజులు వేస్ట్ చేసింది. కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధి పట్ల, నిజాయితీ పట్ల నిక్కచ్చిగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్న, ఈ పొద్దు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీడ విరగడ ఏడాది, టీడీపీ వాళ్ళు సుపరిపాలన మొదలై ఏడాది, ఎలా చూడాలి దీన్ని? పీడ విరగడైందంటే ఆయనకు అధికారం పోయి నాకు వచ్చింది, ఆయన పీడ విరగడైంది అనేటువంటి తప్ప స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు పీడ విరగడైంది ఇదో ఈ ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాలలో నేను పనికాహార పథకంలో ఇన్ని రోజులకు, అంటే ఇదివరకు 100 రోజులు ఉండేది, ఇది 200 రోజులు తెచ్చాను, ఈ రకమైనటువంటి మేలు చేశాను. తర్వాత భూములు పేదవాళ్ళ చేతల్లోకి వచ్చేటట్టు నేను చేశాను. గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నావు, మరి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం క్యాబినెట్లో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, అట్టాటి చట్టం చేయించడానికి ఏమైనా ప్రయత్నం చేసావా? మరి ఎట్లా పీడ విరగడైంది? ఆయనంటే లాక్కున్నాడు, నువ్వంటే ఇచ్చే పని చేస్తే అది ఉపయోగమైన పని, నువ్వు ఇచ్చే పని చేయలేదు కదా. పీడ విరగడ కాదు, అధికారం అతనికి పోయి నాకు అధికారం వచ్చిందని చెప్తే బాగుంటుంది. పీడ విరగడైంది అంటే వాళ్ళ చేతల్లోంచి అధికారం మార్పిడి జరిగింది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి మార్పిడి ఏమీ జరగలేదు అనేటువంటిది మా అభిప్రాయం. అన్న, మీరు చెప్పండి, ప్రధానంగా 3 పార్టీలు కూడా ఈరోజు ప్రత్యేకించి 4వ తేదీన ఒకటి వెన్నుపోటు దినమని, మరొకటి పీడ విరగడ ఏడాదని, మరొక పార్టీ సుపరిపాలన, ఎలా చూడాలి అసలు? ఏది ఏమైనా కూడా జూన్ 4వ తేదీకి ఒక ప్రత్యేకతను కల్పించినటువంటి ఘనత ఈ రాజకీయ పార్టీలకు ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ 4వ తేదీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేటువంటి అంశం అయితే కాదు. ఇది గొడ్డలిపోటు దినమైనా, వెన్నుపోటు దినమైనా, సుపరిపాలన దినమైనా, ఇంకొక దినం అనేది ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించకుండా ఏదేదో మీ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇలాంటి పేర్లన్నీ పెట్టి ఈరోజు కార్యక్రమం చేయడం అనేది చిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మొన్ననే జరిగింది తెలుగునాడు మహానాడు కార్యక్రమం జరిగింది. మహానాడు కార్యక్రమంలో ఈ రాయలసీమ గడ్డపైన జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం, అందులోనూ కడప గడ్డపైన నడిగడ్డపైన జరుగుతున్నటువంటి మహానాడు కాబట్టి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. దీనికి ఏదో చేస్తారు భవిష్యత్తులో అనేటువంటి ఆశ కడప జిల్లా ప్రజల్లోనూ రాయలసీమ ప్రజల్లోనూ నెలకొన్నటువంటి నేపథ్యంలో అటువైపు చూడకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా అటువైపు చూడకుండా ఎంతసేపు ఆర్టిఫిషియల్ ఎన్టీఆర్ బొమ్మను పెట్టించుకొని వాళ్ళను పొగిడించుకోవడము, వాళ్ళను నెత్తికెక్కించుకోవడమే తప్ప ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్తో ముఖ్యమంత్రి అయినప్పుడు అహంకారంతో విరవీగి ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి, ముఖ్యంగా ఎవరైతే దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కడుపు కొట్టి జగన్మోహన్ రెడ్డి చేరాని పాపం చేయడం వల్లే దాని ఫలితంగానే 11 సీట్లకు పరిమితమైనాడు. ఈ పొద్దు 164 సీట్లతో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన పార్టీ కూడా వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు, మాకెందుకు అధికారం ఇచ్చాడు అనేటి ఆలోచన చేసుకోవాలి. అటువైపు ఆలోచన చేసుకోకుండా నువ్వు ఈరోజు గొడ్డలిపోటు దినమని నువ్వు, వెన్నుపోటు దినమని ఆయన, ఏంటి ఉపయోగం దీనివల్ల? ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు. తాగునీటి సమస్య భయంకరంగా ఉంది కడపలో. ఏందేదో చెప్తాంది మాధవిరెడ్డి. తాగునీటి సమస్య పరిష్కారం కోసము ఆయనకి ఏం సలహా ఇచ్చిందో ఏమో కానీ మాకైతే తెలియదు. కానీ అటువైపు ఆలోచించినటువంటి ధోరణినే కనిపించడం లేదు. ఈ పక్క మనం మధ్యమడుగు దగ్గర ఎర్ర చెరువు ఉంది, ఈ పక్క సోమశిల బ్యాక్ వాటర్ ఉంది, ఓబులంపల్లె పైప్ లైన్ ఉంది, ఈ ఆదినమాపల్లె ఈ బ్యారేజ్ ఉంది. వీటన్నిటినీ ఈ అభివృద్ధి చేస్తే కడపకు తాగునీటి సమస్య ఎందుకుంటుంది? ఇటువైపు ఆలోచన చేయకుండా ఏదో తొడలు కొట్టడం, మీసాలు దూగడం, మీ అంతులు చూస్తారనడం, ఏంది ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినారు అధికారం లేకని నేను ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీని. అది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చేతగాకనే దిగిపోయినాడు. మీరు చేత అయిన వాళ్ళు, సమర్థులు, మీరు ఏం చేస్తారో చెప్పాలి కదా జనానికి. అది చెప్పకుండా నువ్వు ఏదో గొడ్డలిపోటు దినమని చెప్పడం, అది గతం పోయింది, అది గతించిపోయింది. ఎవరు పట్టించుకోవడంలే, గొడ్డలిపోటు గురించి పట్టించుకోవడంలే. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. వివేకానంద రెడ్డి హత్య జరిగింది, గొడ్డలిపోటు గురైనాడు, అందుకోసమే కదా వాళ్ళ అధికారం పోయింది.
కానీ దాన్ని మీరు ఉపయోగించుకోవాలి కదా. మళ్ళీ ఈ రోజున గొడ్డలపోటు దినమని బయటికి రావడం, ఆయనేమో వెన్నుపోటు దినమని ఆయన బయటికి రావడం. వెన్నుపోటు ఎప్పుడు ఎన్టీ రామారావు బతికి ఉన్నప్పుడు వెన్నుపోటు అనేది అంశం. ఇప్పుడు ఎన్టీ రామారావు లేడు, ఇక్కడ రాజశేఖర రెడ్డి లేడు, వివేకానంద రెడ్డి లేడు. మళ్ళీ వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగం లేకపోయినా కూడా మీరు రోడ్లు ఎక్కడం అనేది సమంజసం కాదు. వెంటనే ఈ రాయలసీమ పైన ఉన్నటువంటి సమస్యలపైన, ఈ కడప జిల్లాలో ఉండే సమస్యలపైన దృష్టి సారిస్తే మంచిది. ప్రతిపక్ష హోదాను కోల్పోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మా సలహా ఏమిటంటే ప్రజల పక్షాన పోరాటం చేయండి, మేము కూడా కలిసి వస్తాం. ప్రజల సమస్యల కోసం పోరాటం చేయండి, మేము కూడా కలిసి వస్తాం. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేయొద్దని మేము సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరొకరున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు 3 పార్టీలు కూడా జనసేన కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వివిధ రకాల అనే ఒకరు నిరసన, ఒకరు సంబరాలు చేసుకున్న పరిస్థితి. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది చూస్తే ప్రజల్ని మబ్బు పెట్టేసి వాళ్ళ పబ్బాలు గడుపుకోవటానికే మరి వీళ్ళు చేస్తున్నటువంటి విధాలు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఒక రకంగా వెన్నుపోటు అంటే వెన్నుపోటు క్రమంలో గతంలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, అలాగే ఈ షెడ్యూల్డ్ క్యాస్టులకు సంబంధించినటువంటి ఏవైతే వాటికి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఆ ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసేసి ₹1 కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్కి అందకుండా చేయటము అది వెన్నుపోట. లేకపోతే ఇప్పుడు ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మరి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా విధిలించింది కూడా ఏదో చిల్లరమల్లరగా విధిలించేసి వాటికి కూడా కంప్యూటర్ ఓపెన్ అవ్వలేదు, సర్వర్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ఎస్సీలకు సంబంధించి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టడంలో మరి వీళ్ళు చేస్తున్నదా. రెండింటికి సంబంధించి ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ కులాలకు సంబంధించి వెన్నుపోటే అవుతుంది. రెండోది, ఈ రోజున మరి తెనాలిలో విషయం జరిగింది. ఆ తెనాలి విషయంలో మరి హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి వ్యక్తి ఆమెకు కనీసం అవగాహన లేకుండా మా వాళ్ళు కొడతారు, మా వాళ్ళు ఏమైనా చేస్తారని అంటాము, చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకోవటమే అవుతుంది. ఈరోజు కోర్టులు ఉన్నాయి, మరి కోర్టులకు పని లేకుండా వీళ్ళకెళ్ళి చట్టాన్ని చేతుల్లో తీసుకొని మరి డిపార్ట్మెంట్ను సమర్థించుకుంటూ రావటము, మరి అదే సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిఐని పెట్టి సిఐతో కొట్టించటము, ఇవన్నీ కూడా కుట్రలుగా వ్యవహరిస్తా మరి జాతి ప్రయోజనాలు కాదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒకళ్ళకొకళ్ళు నిందించుకుంటా ఒకళ్ళకొకళ్ళు మరి ఇవి చేసుకుంటున్నారు తప్ప ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఏమాత్రం కాదనేది. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో మరి హోమ్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తున్నాము, ఈరోజు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎస్సీ శాసనసభ కమిటీని మరి నీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో గెలిచిన ఎస్సీ ఎస్టీలతో ఏర్పాటు చేయాల్సినటువంటి శాసనసభ కమిటీని ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు? జిల్లాల్లో ఇప్పుడు మా కడప జిల్లాలో వస్తే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అనేటువంటిది కూడా ఇంతవరకు కడప కలెక్టర్ గారు ఏర్పాటు చేయకుండా ఫైల్ ఈయన కింద పెట్టుకొని మరి దాన్ని ఈ రోజున బద్దివేల్లో ఒకటి ఏర్పాటు చేశామన్నారు. ఆ బద్దివేల్లో ఏర్పాటు చేసిన దాంట్లో కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ కమిటీలో పెట్టడం ఎంతవరకు సబబు? అలాగే మరి గతంలో మరి ఫ్రీ హోల్డ్ అనే గత ప్రభుత్వం తీసుకొచ్చింది భూములు, ఈ భూములు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాలన్నీ కూడా మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అటు వైసీపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు వీళ్ళ చేతుల్లో భూములు పెట్టుకొని ఎస్సీలు అమ్మినట్టు 20 సంవత్సరాల కిందట వాళ్ళు రాసిచ్చినట్టు పెట్టేసి గతంలో ఈ భూములకు సంబంధించిన ఒక భద్రత ఉండేది, దాని ద్వారా ఎప్పటికైనా మా భూములు మాకు వస్తాయనేటువంటి ఎస్సీలకు ఉండేటువంటి ఆశలో నీళ్లు చల్లే క్రమంలో ఈరోజు ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి ఏదైతే కలెక్టర్ కంట్రోల్లో పిఓబి అనే ప్రొబిటెడ్ దీని కింద నిషిద్ధ భూముల జాబితా అనేటువంటి దాంట్లో లక్షలాది ఎకరాలన్నీ కూడా ఫ్రీ హోల్డ్ కింద పెట్టించేసి వీళ్ళకి ఒక మెట్టు దాటిచ్చేసి వీళ్ళకి అవకాశం, వాళ్ళకు దోపిడీకి మరి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా చేసి పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ చట్టాలని ఉండేవకుండా వాటిని నాశనం చేసేసి అట్టడుగు సామాజిక వర్గాలకి చాలా ఇబ్బందులు కల్పిస్తూ మరి వీళ్ళని ఏం చేయాలా, ఓటు బ్యాంకు కోసము వీళ్ళు మా చుట్టూతా ఉండాలా, మా వెనకుండాలా అని చెప్పేసి కొంతమందికి కుక్క బిస్కెట్లు కొనేసి ఆ బిస్కెట్ల ద్వారా ఆ జాతులనంతా వీళ్ళు వెనక పెట్టుకున్నట్టు వీళ్ళు ప్రవర్తించడం చాలా బాధకరమైనటువంటి విషయము. మరి ఈ రోజున మరి వీళ్ళకి సంబంధించి నిన్ననే ఒక సోషల్ మీడియాలో దాంట్లో చూసాము, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన మీటింగుల్లో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం సంవత్సరానికి అన్నారు. మరి ఈ సంవత్సరం గడిచిపోయి ఎన్నాళ్ళు అవుతుంది, ఇంతవరకు జాబ్ కార్డు రిలీజ్ చేయాల.
మరి ఆ క్రమంలో అట్టడు షెడ్యూల్డ్ కులాలు నిరుపేద సామాజిక వర్గాలకి ఉపాధి చూపించే మార్గం విషయంలో కూడా వీళ్ళు అటర్ ఫ్లాప్ అయ్యారనేటువంటి దానికి నిదర్శన. మరి ఇక్కడ గతంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఢిల్లీకి తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి మరి రావటం జరిగింది. మళ్ళీ వాళ్ళు కొంత ప్రాసెస్ నడిపిండే దీన్ని ఇంతవరకు కూడా వీళ్ళకి ఉపాధి మార్గాలు కల్పించే క్రమంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఈ రోజున రాజకీయ నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాలతో అవసరం లేదు, వారసత్వపు రాజకీయాలు నడుస్తున్నాయి. నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నాకేంటి ప్రజలతో పని ఏంటని అనుకుంటా ఉన్నారు. ప్రజల యొక్క వాళ్ళ ఓట్లతో గెద్దెనెక్కి మరి వాళ్ళని ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రయోజనాలు చేకూరిస్తే వాళ్ళు మన చట్టాల నుంచి పక్కకి వెళ్ళిపోతారనేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటిది మరి సనాతన ధర్మము అది ఇది అనంతా మాట్లాడు. సనాతన ధర్మం కాదు, ఆ ధర్మం ఈ ధర్మం కాదు, బ్రతుకు తెరువు ధర్మాన్ని మాకు చూపించండి అయ్యా. ఈ రోజున మరి అట్టడుగు సామాజిక వర్గాలన్నీ కూడా మొత్తుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గతంలో మరి ఒకడు అన్యాయం చేస్తే ఈ రోజున మరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉక్కుపాదము అట్టడుగు సామాజిక వర్గాల పైన వాళ్ళు మోపారనేది విద్యకు సంబంధించి గతంలో వందలాది స్కూల్స్ అన్నీ కూడా ఇంతకుముందు పేదవాడికి విద్య అందుబాటులో ఉండాలనే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో మరి స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్ని మూసేసి మరి వాళ్ళకు దూరంగా తీసుకొచ్చేసి ఏది కొంగ నక్కల విందులాగా మరి వీళ్ళకి విద్య అందకుండా ప్రైవేటు విద్యా సంస్థలకి ప్రాధాన్యత కల్పించాలనే క్రమంలో విద్యను కూడా దూరం చేసినటువంటి పరిస్థితి మరి గత ప్రభుత్వం జరిపితే మరి ఈ ప్రభుత్వం ఉన్న దానిపైన చిత్తశుద్ధితో మరి విద్యని పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనేటువంటిది కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీలలో ఆ సబ్జెక్టులు చెప్పేటువంటి టీచర్స్ ఒక్కళ్ళు లేరు. మరి ఎట్లా మా వాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటారు? ఈ క్రమంలో మరి వాళ్ళని తీసుకొచ్చేసి వేరే ప్రాంతాలకు బదిలీ చేయటము మరి ఇట్లా ఈ రకంగా చేసే క్రమంలో ముందు పాఠశాలల్లో హై స్కూళ్ళల్లో కాలేజీలలో వీళ్ళకి ఆయా సబ్జెక్టులు చెప్పేటువంటి టీచర్స్ని నియామకం జరిపించి రంగులేసేసి రంగులు పూసేసి 4 చైర్స్ వేసేసి గత ప్రభుత్వము చేతులు దులుపుకుంటే మరి ఈ ప్రభుత్వము మరి ఈ విద్యా వ్యవస్థని ఆధునీకరించాల్సినటువంటి క్రమం దాన్ని బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి దూరం చేశారు. మాకు ఉపాధి విద్య వీటితో పాటు మరి ఇంకా కొన్ని ఉద్యోగ అవకాశాల గురించి కూడా మరి చాలా ఇంతకంటే ఘోరంగా ఎవరు కూడా వాళ్ళు అవకాశాలు కల్పించకుండా చేస్తూ ఉన్నటువంటి విషయం. మరి ఈ రోజున మీరు ఒకళ్ళకొకళ్ళు వ్యక్తిగతంగా దూషణలు చేసుకోకుండా ప్రజల వైపు మీ దృష్టి మరలించాల్సినటువంటి నైతిక బాధ్యత మీకుంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఇదివరకట్లాగా లేరు. ఇప్పుడు ఈ రోజున మరి ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు చేసిన వాగ్దానాలు మీరు మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే గద్దెనెక్కినారు కదా, ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్న అయిపోయాడు అన్నట్టు మీరు ఏట్లో ఉన్నప్పుడు మాత్రము పడవలో ఉన్నప్పుడు మల్లన్న గిల్లన్న అని అన్నారు. ఇప్పుడు ఏరు దాటిపోయారు, పదవిలోకి వచ్చి కూర్చున్నారు. ఇంకా మీకు 5 ఏళ్ళు మాకు దిగులు లేదులే అని అనుకుంటున్నారు. కానీ ఈ విధానాలన్నీ కూడా ప్రజలకు చాలా వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాయి. ఎవరికి లేదు. ఈ రోజున ఈ సంపదను సృష్టించేటువంటి ఆ బీసీ సామాజిక వర్గాలకి ఈ చేతి వృత్తుల వారికి ఏమాత్రమో మీరు వచ్చిన తర్వాత కూడా ప్రయోజనం చేకూరలేదు. ఈరోజు చేతి వృత్తులు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ నీ గవర్నమెంట్ నడవాలంటే ఈ చేతి వృత్తులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పరిచే పెయింట్స్ దగ్గర నుంచి ఆయిల్స్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి కడ్డీల దగ్గర నుంచి మిగతా ఎన్ని భవన నిర్మాణాలకు సంబంధించి వాళ్ళు పనిచేస్తుంటేనే నీ గవర్నమెంట్ని అడగటానికి అవకాశం ఉంది. మేమేదో సారాయి అమ్ముకుంటున్నాంలో సారాయిలో డబ్బులు వస్తే అనేది కాదు. గతంలో పరిపాలన చేసినటువంటి నాయకులు చూడండి. గతంలో జగజ్జీవన్ రాము ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవం తీసుకొచ్చాడు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొచ్చాడు. ఆ రోజున లక్షలాది మందికి ఉపాధి మార్గాలు కల్పించే క్రమంలో ఈ రోజున మీరు వైఫల్యం చెందటమా, లేదంటే వీళ్ళని ఓటు బ్యాంకుగా ఉంచేసి ఈ సామాజిక వర్గాలు డెవలప్ కాకూడదనేటువంటి కుట్ర అనేది కూడా మీ మీదనే వదిలేస్తాం, మీరే తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు చెప్పండి అన్న, ప్రధానంగా 3 పార్టీలు కూడా 3 రకాలు. ఒకరు సంబరాలు జరుపుకుంటే మరొకరు వెన్నుపోటు దినం, అంటే ఒక రకంగా పీడ విరగడైందంటూ కూడా జనసేన. ఎలా చూడాలి ఈ 3 పార్టీలను? సార్, ఈ 3 పార్టీలు చేసే వాదన 3 పార్టీలు చేసే వాదన తప్పు. ఎందుకంటే ప్రజలు ప్రతి పార్టీకి 5 సంవత్సరాలు టైం ఇస్తాం. 5 సంవత్సరాల్లో వాడు ఏమైనా ప్రజా కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం. లేదంటే 5 ఏళ్లకు ఆయన్ని ఓడగొట్టేటువంటి హక్కు మన రాజ్యాంగంలో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడుండే ప్రభుత్వము సంవత్సరం అయింది కాబట్టి వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు? ప్రజలకు వెన్నుపోట. ప్రజలే కదా ఇచ్చింది ఆయనకు అధికారం. 5 ఏళ్ళు మీరు పరిపాలించండి,
ప్రజా కార్యక్రమాలు మీరు చేయండి, ఆ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయండి అనేసి. కాబట్టి ఈ 5 ఏళ్ళు అంటే సంవత్సరం కూడా ఓడ్చుకోలేకుండా ప్రతిపక్షము ఏదో సమస్య అంటే ప్రజా సమస్యలకు సంబంధం లేనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వాన్ని అల్లాకొల్లం చేయాలనేది ఒకటి. వాస్తవంగా వైసీపీ పార్టీ అధికారం వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ చేసింది ఏంటంటే ప్రజావేదిక కూల్చడం, అంతకన్నా ఏం చేయలే. మిగతా పథకాలన్నీ చూసే మటుకు 2 సంవత్సరాల తర్వాతనే పథకాలు మొదలుపెట్టింది. అంటే సంవత్సరం లోపల ఆమె పథకాలు ఏమి జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి దాడులు మనం చూసాం. దాంట్లోనే ఎంపీ విజయరామరాజు మీద కూడా అతి దారుణమైనటువంటి సంఘటనలు, అనేక మంది దళితుల మీద దాడులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలే, ఎక్కడికి పోలే. అట్లీస్ట్ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇలే. పులివెందుల్లో ఒక దళిత స్త్రీని రేప్ చేసి చంపినా కూడా అక్కడ స్పందన లేదు దళిత స్త్రీని. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఎవరన్నా చనిపోయినా రేప్ చేయబడినా ఆయన పర్సనల్గా పోతున్నాడు. మరి ఈ చైతన్యము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు చూపించింటే నువ్వు ఓడే పరిస్థితి ఉండదు. ఇంకా అట్నే చంద్రబాబు నాయుడుకు మేము చెప్పేదంటే ప్రజలు నీకు 5 ఏళ్ళు టైం ఇచ్చినారండి, నువ్వు 5 ఏళ్ళు కొనసాగకుండా 5 ఏళ్ల వరకు చూడకుండా త్వరగా ప్రజాహితం అంటే నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినావో ఆ వాగ్దానాలను పూర్తి ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నా. ఆ పథకాలను చేస్తే ప్రజా ఆదరణ పొందుతావు, లేకపోతే ప్రజలకు ద్వేషం పొందుతావు. ఇంకోటి ఏంటంటే నా ప్రత్యేకమైన మహానాడులో మేము ప్రజలకు అవి చేస్తాం ఈ చేస్తామని కన్నా ఈ సెల్ఫ్ డబ్బాలు పొగడతలు ఎక్కువైపోయినాయి. మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే, కడప మొదటి మహిళ ఎమ్మెల్యేగా అయింది, చాలా సంతోషించాము. ఆమె కడప జిల్లాలో వాళ్ళ మామ ఆర్ రాజగోపాల్ రెడ్డి రాజకీయ పేరు చెప్పకుండా బుడా ఎంగల్రెడ్డి ఆడబిడ్డనంట. బుడా ఎంగల్రెడ్డి ఎవరో మాకు తెలియదు, ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. మరి ఆయన బుడా ఎంగల్రెడ్డి అంటే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలన్నా ప్రజలు ఓట్లేయాలి కదా సార్. ప్రజాక్షేత్రంలో ప్రజల మనిషిని ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ప్రజలకు చేయాలని చేస్తే మేము కూడా కామన్ పీపుల్ కూడా సంతోషించండు. నువ్వు ఫీడల్ అవశేషాల్లో పలాని బుడా ఎంగల్రెడ్డి ఆడబిడ్డనని చెప్పడము ప్రజాస్వామ్య వ్యతిరేకము. ఇది ఒక ఫీడల్ అవగాహన అంటే భూస్వామి తత్వం అనిపిస్తుంది. అది ప్రజాక్షేత్రంలో పనికిరాదు. ఒకటి జనసేనకు మాట్లాడేటువంటి పీడ విరగడేటువంటి రేపు నువ్వు ప్రజలు ఓడగొట్టినే ఆ వచ్చిన అధికారం కూడా రేపు నిన్ను ఇదే మాట అంటుంది, పీడ పోయిందని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ మీద ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాక పవన్ కళ్యాణ్ కాడికి పోతే పరిష్కారం అవుతుందని చాలామంది నాతో అన్నారు. కానీ ఈరోజు ఆయన అందుబాటులో లేడు. ఆయన చెప్పిన వాగ్దానాలు కూడా ఆయన దాంట్లో ఒక అడుగు వేలే. అది సుగాలి ప్రీతి మీద నేను వస్తానే చేస్తానన్నాడు. ఆ సిబిఐ డిపార్ట్మెంటు మా దగ్గర లెక్కలు లేవంటే కేటాయించాలి కదా. ఆ కేటాయించకుండా గమ్మనున్నా అంటే ఏమని నువ్వు అధికారం రానప్పుడు ఇచ్చినటువంటి. కానీ మేము అది రాజకీయ నాయకులందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతిపక్షాల్లో ఉండేప్పుడు మాట్లాడినటువంటి చనువు, ఆ ఫ్రీడము అధికారంలోకి వచ్చినాక రాదు. కాబట్టి దానికి కొన్ని చట్టము రాజ్యాంగబద్ధంలో పనిచేయాలి. ఎట్లా మాట్లాడేదానికి అధికారిగా ఉండదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు మొన్న అనిత గారు, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం జరుగుతుందా, ప్రజాస్వామ్యంలో జరుగుతుంది అనేది అర్థం కాలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళని మేము కొడతామంటే గంజాయి ఎంత అమ్ముతాడండి, గంజాయి అమ్మని కొట్టి కోట్లు కుంభకోణం చేసినాడిని నువ్వు ఇంత వెనకమ్మిడి పెట్టుకొని కోట్లు మహానాడులో వేదిక మీద ఎక్కించి మీరు గంజాయి అమ్ముకునేటువంటి వాళ్ళను కొట్టే గంజాయి అమ్ముకునే వాళ్ళు ఎంత ఉంటారు? అదేమిటో కొట్టారు. సమాజానికి మీరేమిస్తున్నారు? పేదవాడిని కొట్టి మేము ఎవరినైనా రోడ్లో కొట్టచ్చు అనేటువంటి ఒక టెంపో క్రియేట్ చేయాలనే దృక్పథం కదా. దాన్ని హోమ్ మినిస్టర్ సపోర్ట్ చేయడం అంది. కాబట్టి మేము పోలీసు రాజ్యంగా మేము ఫీల్ కావాలన్నా, ప్రజాస్వామ్యంగా ఫీల్ కావాలన్నా అనేది మాకు అయోమయమైనటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయంగా ప్రజలు మీకు 5 ఏళ్ళు పరిపాలించమని ఇచ్చినప్పుడు ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు త్వరగా పూర్తి చేయాలని, నెరవేర్చాలని, తద్వారా ప్రజల యొక్క అభిమానాలు పొందుతారని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ప్రజాహితాన్ని ఆకాంక్షించాలే తప్ప ఏ పార్టీ కూడా
ఒకటి వెన్నుపోటు దినం అంటూ, మరో పార్టీ పీడ విరగడ ఏడాది, సుపరిపాలన అంట. అంటే సుపరిపాలన అనేది ప్రజలు నిర్ణయించే అంశం. ఎవరు పాలన సుపరిపాలన అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీకు మీరయ్యే కితాబునిచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఆయన మీద ఒక పెద్ద నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది. ఏదైతే ఆయన ఇచ్చిన మాటలు, ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు నీటి మూటలుగా మారాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన తీరు పందా మార్చుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు సంక్షేమ పథకాల విషయంలో కూడా కొంత ఏదైతే ముందడుగు వేసి సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే జరిగిన తప్పిదాన్ని గుర్తించకుండా ఇంకా తనదైన శైలిలో విరుచుకుపడ్డం మానుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని మనతో పాటున్నటువంటి ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.